హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మి క్రియేటివిటీ. ఈరోజు మా ఇంట్లో పాలగిన్నె పూర్తిగా మాడిపోయిందండి. ఎంత ట్రై చేసినా అది రావట్లేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ చిన్న టిప్ ఫాలో అయ్యాను. మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఈ పాలగిన్నెలో ఒక 2 గ్లాసుల వాటర్ పోసేసి, నా దగ్గర బేకింగ్ పౌడర్ ఉండే ఆ బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసి 1 స్పూన్ సర్ఫ్ పౌడర్ వేసాను. వేసాక స్పూన్తోని కొంచెం కొంచెంగా కలుపుతున్నాను, సో దట్ అది అంతా ఊడి వస్తుందేమో అనేసి. అయితే ఈ టిప్ తెలియక చాలాసార్లు నానబెట్టి తోమడం అయిపోయింది. ఈ టిప్ తెలిసాక ఒక 5 మినిట్స్లో వాషింగ్ అయిపోయింది. గిన్నె మళ్ళీ కొత్త దానిలాగా మెరిసిపోయిందండి. మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవుతే కామెంట్ చేయండి. కానీ ఈ టిప్ నాకు ఇన్ని రోజులు తెలియలేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పినందుకు నేను ఒకసారి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా అయితే బేకింగ్ పౌడర్ కాకుండా వంట సోడా కూడా వేయొచ్చు, ఈనో పౌడర్ కూడా వేయొచ్చు. వాటర్ హీట్ అవుతున్నాయండి. వాటర్ హీట్ అయిన తర్వాత 2-3 పొంగులు వచ్చే వరకు ఉంచేసి ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి వాటర్ అన్నీ సింక్లో పడేసాక మీ దగ్గర గిన్నెలు తోమే పీస్ ఉంటుంది కదా, ఐరన్ పీస్ ఉంది నా దగ్గర. దాంతో ఒకసారి వాష్ చేసేస్తే క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తే తెలుస్తుంది. మీ ముందటిని తోమేస్తున్నాను. ఇక్కడ గిన్నె మళ్ళీ కొత్త దానిలా మారిపోయింది. అసలు అప్పటి గిన్నెకి ఇప్పటి గిన్నెకి అసలు తేడానే తెలియట్లే. ఇది నిజంగా పాల గిన్నెనా అనే విధంగా మెరిసిపోతుంది. మీరే చూడొచ్చు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ని. మీరు ఈ టిప్ని ట్రై చేసి ఫాలో అవుతే నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ టిప్ చాలా బాగా యూజ్ అయ్యింది నాకైతే. ఇంకా మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, మొత్తం పూర్తిగా వాష్ అయిపోయింది. వాష్ అయిపోయిన తర్వాత నీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. చూస్తున్నారు కదా, అక్కడక్కడ ఇంకొన్ని మరకలు అవన్నీ ఉన్నాయి. సో దట్ ఇంకొకసారి వాష్ చేసేస్తున్నా. వాష్ చేశాక పూర్తిగా ఒకసారి చూడండి, మీకే అర్థమైపోతుంది. ఈ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈనో ఇవన్నీ వెనిగర్ వాటర్ కూడా యూజ్ చేయవచ్చు మీరు. ఒకవేళ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉన్నా ఏదో ఒకదాంతో యూజ్ చేసి 1 స్పూన్ సర్ఫ్ పౌడర్ వేసేసారనుకోండి. ఎప్పుడైనా ఒకసారి ఇలా జరిగినప్పుడు ఈ టిప్ మాత్రం చాలా యూజ్ అవుతుందని నాకైతే పూర్తిగా అర్థమైపోయింది. ఇలా ఉన్న పాల గిన్నెని ఇలా చేశాను ఫ్రెండ్స్. చూడండి, ఈ టిప్స్ మీకు కూడా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ.